హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి దక్షిణ భాగం విషయంలో చాలా మంది ఇన్ఫర్మేషన్ కోసం తహతహలాడుతున్నారు. నాకైతే అసలు ఎన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయో, అసలు దక్షిణ భాగం ఎక్కడి నుంచి పెడుతుంది, ఏ అలైన్మెంట్ని ఫైనల్ చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఎవ్రీడే కనీసం ఒక 2-3 మెసేజెస్ వస్తున్నాయి. ఇక తెలిసిన వాళ్ళైతే రెగ్యులర్గా ఏంటి బాస్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక చిన్న సమాచారం, కానీ ఇంపార్టెంట్ ఉంది దీనికి. ఆ ఇంపార్టెన్స్ ఉన్న నేపథ్యంలో నేను ఆ కంటెంట్ ఆధారంగా చేస్తున్నాను. ఈ దక్షిణ భాగానికి సంబంధించి లేటెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశం నిర్వహించి అధికార యంత్రాంగానికి ఒక కీలకమైన సూచనలు చేశారు. ఆ సూచనలు ఏంటి, దాని ఎఫెక్ట్ రీజనల్ రింగ్ రోడ్డు సౌత్ పార్ట్ మీద ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోను మొత్తం చూడండి. నా ఈ కంటెంట్ కనుక నచ్చితే దయచేసి ఈ వీడియోను నలుగురితో పంచుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అదే సమయంలో ఈ వీడియోను లైక్ చేయండి. ఇక రియాలిటీ న్యూస్ను కనుక మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు మిస్ కాకుండా ఉండేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి. రీజనల్ రింగ్ రోడ్డు అనేది మనకు 2017లో ప్రతిపాదన వచ్చింది, చాలా మందికి తెలుసు. దాదాపు 6 ఏళ్ల పాటు, అంటే ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత 6 సంవత్సరాల పాటు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. కానీ ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగానే సాగింది. ఇప్పుడు గత ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏది ఫైనల్ అవుతుంది అనేది తెలియని పరిస్థితి. ఉత్తర భాగానికి సంబంధించి డిసెంబర్లోనే టెండర్లు పిలిచినప్పటికీ కూడా ఇప్పటికే ఆ టెండర్స్ ఓపెన్ కాలేదు. ఆల్మోస్ట్ 6 నెలలు కావస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా పెట్టిన షెడ్యూల్ ప్రకారం జూన్ 18వ తేదీ వరకు గడువు పెట్టి 19వ తేదీన బిడ్స్ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. బట్ అది జరుగుతుందా, లేకపోతే ఈలోగా కొన్ని అనివార్యంగా జరగాల్సిన నిర్ణయాలు, రాటిఫికేషన్స్ జరగకపోతే మాత్రం జూన్ 18వ తేదీన కూడా మళ్ళీ టెండర్స్ ఓపెన్ చేయకపోవచ్చు. అది ఇంకో ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేంటి అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ అండ్ అటవీ శాఖలు ఇచ్చిన ఏదైతే ఆమోదం ఉందో దాన్ని రాటిఫై చేయాలి కేంద్ర కేబినెట్. అది ఈలోగా జరిగితే జూన్ 19వ తేదీన ఉత్తర భాగానికి సంబంధించిన టెండర్స్ను ఓపెన్ చేస్తారు. 3+3 6 వరుసల్లో అది నిర్మాణం ప్రారంభమవుతుంది. బట్ ఒకవేళ కేంద్ర కేబినెట్ రాటిఫై చేయకపోతే అది కాదు. బట్ ఇవాళ కంటెంట్ వచ్చేసి దక్షిణ భాగానికి సంబంధించి. దక్షిణ భాగాన్ని మనం చౌటుప్పల్, విజయవాడ హైవే మీద చౌటుప్పల్ దగ్గర స్టార్ట్ చేసి నాగార్జున సాగర్ రోడ్లో మాల్, తర్వాత శ్రీశైలం రోడ్లో అమన్గల్, తర్వాత బెంగళూరు హైవేలో బాలానగర్ దగ్గర నుంచి అలా వెళ్ళి మనకు సంగారెడ్డి తర్వాత పెద్దాపూర్ దగ్గర కలుస్తుంది. సో ఇది 200 కిలోమీటర్ల స్ట్రెచ్. నార్త్ పార్ట్ ఏమో 162 కిలోమీటర్ల స్ట్రెచ్ అయితే సౌత్ పార్ట్ 200 కిలోమీటర్ల స్ట్రెచ్. దీనికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, క్లియర్గా నేను మొత్తం మీద 4 హైవేలు 6 జిల్లాల మీదుగా ఇది వెడుతుంది. ఇందులో 3 నేషనల్ హైవేస్, 4 నేషనల్ హైవేస్, 1 స్టేట్ హైవే ఉంది. 22 చోట్ల విద్యుత్ హైటెన్షన్ లైన్లు ప్రాబ్లం వస్తుందని చెప్పి తాజాగా గుర్తించారు. సేమ్ టైంలో 2 చోట్ల అటవీ భూములను కూడా తీసుకోవాల్సిన అవసరాన్ని ఐడెంటిఫై చేశారు. సో రేవంత్ రెడ్డి గారికి సమగ్రంగా నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే మొత్తం 16 గ్రామాల మీద ప్రభావం ఉంటుంది అన్న సమాచారం అందుతుంది మనకు. ప్రధానంగా చూస్తూ ఉంటే ఎవరో కాల్ చేస్తున్నారు. సో ప్రధానంగా చూస్తూ ఉంటే ఇది మనకు కనిపిస్తున్నది వ్యవహారం. కొన్ని డీటెయిల్స్ చదువుతాను నేను. దక్షిణ భాగం రహదారి కోసం నిర్వహించిన సర్వేలో దాదాపు 16 గ్రామాలపై ప్రభావం పడుతుందని గుర్తించారు. మలుపులను అభివృద్ధి చేయడం కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల ఇతరత్ర అవసరాల కోసం వాటిని మార్చాల్సిన అవసరం కనిపిస్తున్నట్టున్నారు. ఏవేమంటే కోతులాపురం, నాగవారిగూడెం, కొర్పూరు రెసిడెన్సీ, సూరారం గ్రామాల బయట వైపు ప్రభావం పడుతుంది. ఇక లోపలి వైపు అయితే నల్లార్ల తాండా, తొమిడిరేకుల పాక్షికంగా దెబ్బతింటున్నాయి. కంసానపల్లి, భీమారం, ఊరెంకి తండా, లాల్సింగ్ తండా, చించోడ్, చక్రాంపల్లి, మాందాపూర్, గంగారం, సీతారాంకుంట తాండా, దొబ్బకుంట తాండా, ఆలియాబాద్ గ్రామాల్లో లోపలి వైపు ప్రభావం పడుతుందని చెప్పి ఐడెంటిఫై చేసిన పరిస్థితి. దాంతోపాటు 2 చోట్ల చెప్పాను కదా, అటవీ శాఖకు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దాంతో మరి ఏ అలైన్మెంట్ ఫైనల్ చేస్తారనేది ఇప్పుడు 3 అలైన్మెంట్లు ప్రిపేర్ చేశారు. ఒక్కొక్క అలైన్మెంట్కు దాదాపు 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నట్టుంది. వీటిలో ఏ అలైన్మెంట్ ఫైనల్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, మొన్న
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు. ఆ సందర్భంగా ప్రధానమంత్రితో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో ఆయన ఒక అభ్యర్థనల నివేదికను ఇవి కావాలి రాష్ట్రానికి దయచేసి ఇవ్వండి అని చెప్పి అడిగిన పరిస్థితి. అందులో ఒకటి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగాన్ని దక్షిణ భాగాన్ని కలిపి ఒకేసారి కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పి ఆయన అడిగారు. అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఉత్తర భాగాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్ట్ చేయబోతోంది. సో దక్షిణ భాగాన్ని కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్ట్ చేయమని ఇండైరెక్ట్ గా ఆయన అభ్యర్థించినట్టు. అది డైరెక్ట్ గా ప్రస్తావన లేకపోయినప్పటికీ కూడా రెండూ కలిపి కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని రిక్వెస్ట్ చేయడం ద్వారా ఎన్హెచ్ఏఐకి ఈ బాధ్యత అప్పగించండి అని పరోక్షంగా కోరినట్టయింది. బట్ ఎన్హెచ్ఏఐ ఆల్రెడీ దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ ఆల్రెడీ ఒకటి చేసి పెట్టింది. దాన్ని కాదని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 2 అలైన్మెంట్లను సిద్ధం చేసింది. మరి ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫైనల్ చేసిన అలైన్మెంట్ను ఓకే చేస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం 2 అలైన్మెంట్లను ఫిక్స్ చేసింది వీటిని కూడా పరిశీలనలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తారా? ఈ 3 అలైన్మెంట్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దేనికి ఆమోదం తెలుపుతుంది? అది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దీంట్లో భాగంగా ఇప్పుడు జరిగిన దాని ప్రకారం చూస్తే చాలా ప్లేసుల్లో మొత్తం 6 జిల్లాల మీదుగా వెళ్తుంది కదా. సమగ్ర నివేదిక ఆధారంగా చూస్తే పలు సూచనలు చూసిన తర్వాత సూచనలు ఏం చేశారంటే, ఒకటి ఫ్యూచర్ సిటీ, ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, బెంగళూరు హైవే ఇవన్నీ ఈ దక్షిణ భాగానికి సంబంధించిన లింక్ ఉన్నవి. ఇందులో ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక ఫ్యూచర్ సిటీ, దాంతోపాటు ఎయిర్పోర్ట్ అనేది అత్యంత కీలకం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని కూడా RRRకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన డైరెక్ట్ చేసిన పరిస్థితి. వికారాబాద్ మొత్తం ఎక్కడి నుంచి అంటే నేను ఇందాక చెప్పాను కదా, చౌటుప్పల్ దక్షిణ భాగం చౌటుప్పల్ దగ్గర మొదలై అమన్గల్ తర్వాత చేవేళ్ల తర్వాత వికారాబాద్ మీదుగా సంగారెడ్డి వరకు వెళ్తుంది. మొత్తం 200 కిలోమీటర్లు. ఇది NH65, NH44, NH163, NH765తో పాటు ఒక రాష్ట్ర రహదారి, అదే మన నాగార్జున సాగర్ రహదారి 19 అనుసంధానం కానుంది. దక్షిణ భాగాన అలైన్మెంట్ మధ్యలో 22 చోట్ల హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్నాయి. ఏ కిలోమీటర్ దగ్గర లైన్లు ఉన్నాయి వాటిని మార్చేందుకు అన్ని మార్గాలు ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలనలో తీసుకున్నారు. అదేవిధంగా 38 కిలోమీటర్ల నుంచి 41 కిలోమీటర్ 3 కిలోమీటర్ల వరకు, అదే రకంగా 158 నుంచి 160 కిలోమీటర్స్ వరకు 2 చోట్ల అటవీ ప్రాంతం ఉంది. వీటితో పాటు కాలువలు, చెరువులు, కుంటలు, బావులు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత బాలానగర్ రంగారెడ్డిగూడ, గుళ్ళగూడ దగ్గర రైల్వే మార్గాలు ఉన్నాయి, మనకు తెలుసు. ఆ రైల్వే మార్గాలకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కసరత్తు కొనసాగుతుంది. ఓవరాల్ గా ముఖ్యమంత్రి అభిప్రాయం అయితే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI ఆధ్వర్యంలోనే ఇది నిర్వహించే రకంగా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో అలైన్మెంట్ కన్ఫర్మ్ అయితే ఈలోగా ఉత్తర భాగానికి సంబంధించిన టెండర్ల ప్రాసెస్ కూడా పూర్తయితే ఇది కూడా దాంతో పాటు నిర్వహించి చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేషజాలకు పోకుండా పట్టువిడుపులు ప్రదర్శిస్తూ ముందు అభివృద్ధి ముఖ్యం అనుకుని పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి భూసేకరణలో ఉన్న 50% బాధ్యతను గనక నెరవేరిస్తే, కేంద్ర ప్రభుత్వమే దాన్ని టేకప్ చేస్తే ఖచ్చితంగా పూర్తవుతుంది. నేను ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఇంత భరోసా వ్యక్తం చేస్తున్నానంటే, నితిన్ గడ్కరీ గారు గత 10 సంవత్సరాలుగా దేశంలో ఉపరితల రవాణా శాఖను ఎంత ఇతోధికంగా మార్చారు. చాలా మందికి తెలియదు, అమెరికా తర్వాత మన దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారులు ఉన్నాయి. చైనా కూడా మన తర్వాతనే ఉంది. సో గత 10 సంవత్సరాలుగా డెవలప్మెంట్ అది మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. చాలా చోట్ల వైల్డ్ లైఫ్ కూడా అది ఇబ్బంది కాకుండా, కొన్ని చోట్ల అయితే నేను ఉదాహరణకు చెప్తాను, ముంబై నుంచి నాగ్పూర్ హైవే 780 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా ఆల్మోస్ట్. ఆ హైవేలో 4 చోట్ల అటవీ వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అండర్ గ్రౌండ్ లో రహదారిని తీసుకెళ్లి పైనుంచి ఆ వన్యమృగాల మూవ్మెంట్ ఈజీగా ఉండే రకంగా ప్లాన్ చేశారు. సో అటు పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను గణనీయంగా పెంచుకునేందుకు గత 10 సంవత్సరాలుగా జరిగిన కృషి మనకు కళ్ల ముందు కనిపిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు భేషజాలకు పోకుండా ఈ రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ ఉత్తర భాగాలను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద పెడితే మాత్రం ఆయన పదవీ కాలంలోనే దీనికి సంబంధించిన పురోగతిని స్పష్టంగా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులు సక్రమంగా వినియోగం జరిగే రకంగా నితిన్ గడ్కరీ గారు రెగ్యులర్ గా పర్యవేక్షిస్తున్నారు. సో అందుకు అవకాశం ఉంది. కాబట్టి మొన్న ఎలాగో కొంత కలిసి వచ్చినట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. అఫ్ కోర్స్ దాని మీద బీఆర్ఎస్ రకరకాల కామెంట్లు చేస్తుంది. ఆయన మీద ఈడీ కేసు నమోదు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయన్ను ఆ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించిన తర్వాత ఆయనను పీఎం గారిని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్లి కలిసారని చెప్పి కేటీఆర్ లాంటి వాళ్ళు అంటున్నారు. సో దాంట్లో వాస్తవం ఉండొచ్చు, లేకపోవచ్చు, నాకు తెలియదు. బట్ చాలా అంశాలను
ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి కొంత సరెండర్ అయిన రిక్వెస్ట్ చేసినట్టుగానే అనిపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఈ రీజనల్ రింగ్ రోడ్డు కల సాధ్యమైనంత త్వరలో మనం చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2017లో ప్రతిపాదనలు స్టార్ట్ అయినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక సమన్వయంతో పనిచేస్తే ఈ పాటికి ఎప్పుడూ అయిపోయేది. కానీ కేసీఆర్ గారు రెండవ విడతలో కేంద్రంతో ఎలా అమితుమి అన్నట్టున్నారో మనందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. రాష్ట్ర ప్రయోజనాలను రాజకీయ ప్రత్యర్థిని దృష్టిలో పెట్టుకుని పనంగా పెట్టినట్టు. నిజంగా చెప్పాలంటే ఇది కొద్దిగా కఠినంగా ఉన్న ఈ కామెంట్ ఇది నిష్ఠుర సత్యం. కొందరు అంగీకరించకపోయినా ఇది నిష్ఠుర సత్యమనే చెప్పుకోవాలి. రైట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనసు మారినట్టుంది. కొంత కేంద్రంతో కలిసి పనిచేస్తే రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం కూడా కొంత పట్టాలెక్కే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.